హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఒక నిజం ఆ క్షణం మాత్రమే బాధ పెడుతుంది. కానీ ఒక అబద్ధం జీవితాంతం బాధ పెడుతూనే ఉంటుంది. గెలుపు అనేది ఒక మార్గాన్ని మాత్రమే చూపిస్తుంది. ఓటమి అనేది 1000 మార్గాలను చూపిస్తుంది. అందుకే నిన్నటి ఓటమిని మర్చిపోండి. రేపటి గెలుపుకు ఈ రోజే బాటలు వేసుకోండి. కఠినమైన పరిస్థితులు మనిషిని ఒంటరిని చేస్తాయి. కానీ అదే కఠినమైన పరిస్థితులు మనిషిని మరింత శక్తివంతులుగా కూడా మారుస్తాయి. చావును తప్పించలేవు. జస్ట్ మనం ఈ భూమి మీదకి ట్రావెలర్స్గానే వచ్చాము. ఎంజాయ్ చేసి తిరిగి వెళ్ళిపోవడమే. ఇక్కడ ఉండిపోవాలని ఆశలు పెట్టుకుంటే చావు అంటే భయంగా బ్రతకాలి. ప్రతి పనికి మాలిన వాళ్ళ దగ్గర మన మంచితనం గురించి నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. మనంతరాత్మకు సమాధానం చెప్పుకుంటే చాలు. బాధ్యతగా ఉన్నవారికి బాధలు ఎక్కువ, నీతిగా ఉన్నవారికి నిందలు ఎక్కువ, నిజాయితీగా ప్రేమించిన వారికి కన్నీళ్లు ఎక్కువ. ఆవేశంలో నువ్వు ఎవరితో అయినా గొడవపడు. కానీ తీరిగ్గా ఆలోచించినప్పుడు నీది తప్పు అని అనిపించినప్పుడు, తప్పు అనిపిస్తే మాత్రం క్షమించమని అడగడానికి సందేహపడకు. నచ్చినప్పుడు ఒకలా, నచ్చినప్పుడు మరోలా ఉండేవారికి బంధాలు, అనుబంధాల విలువ తెలియదు. అలాంటి వారితో ముడిపడిన బంధం కన్నీళ్లను మాత్రమే కానుకగా ఇస్తుంది. సముద్రంలో అలా వచ్చేటప్పుడు తల వంచితే ప్రాణం నిలబడుతుంది. గొడవైనప్పుడు ఒక్క అడుగు వెనక్కి వేస్తే బంధం నిలబడుతుంది. వెనక్కి తగ్గడం వల్ల క్షణం మాత్రమే ఓడిపోతాం, కానీ బంధం నిలబడటం వల్ల జీవితాంతం గెలుస్తూనే ఉంటాం. మన దగ్గర ఏమీ లేనప్పుడు పిలిచి పచ్చడి మెతుకులు కూడా పెట్టరు. అన్నీ వచ్చాక బ్రతిమిలాడి మరీ పంచభక్ష పరమాణాలు వడ్డిస్తారు. మనిషిని, మనిషి వ్యక్తిత్వాన్ని చూడరు. స్థాయిని, సంపదను చూస్తారు. ఇదే లోకం తీరు. జీతం కోసం చేస్తున్న నచ్చని పనులు, నెల తిరిగేసరికి గుర్తొచ్చే అప్పులు, బాధ్యతల కోసం వదిలేసుకుంటున్న చిన్న చిన్న కోరికలు, నచ్చింది తినాలన్నా కొనాలన్నా ఆలోచించేలా చేసే పరిస్థితులు, ఇది సగటు ఇప్పుడు మనిషి జీవితం. స్వర్గంలో అన్నీ ఉన్నాయి కానీ చావు లేదు. భగవద్గీతలో అన్నీ ఉన్నాయి కానీ అబద్ధాలు లేవు. ప్రపంచంలో అన్నీ ఉన్నాయి కానీ ప్రశాంతత లేదు. ఈరోజు అందరి దగ్గర అన్నీ ఉన్నాయి కానీ మనశ్శాంతి లేదు. మౌనం నుంచి వచ్చిన మాటలు భయంకరంగానూ చాలా గంభీరంగానూ ఉంటాయి. అందుకే ఎప్పుడూ కూడా మౌనాన్ని మాట్లాడించాలని చూడకు. అందం అనేది కళ్ళు మాత్రమే ఆకర్షిస్తుంది. వ్యక్తిత్వం అనేది మనసును కూడా ఆకర్షిస్తుంది. మనది కాని పరాయి డబ్బుని, మనది కాని పరాయి స్త్రీని మగాడు ఎప్పుడైతే కోరుకుంటాడో అప్పటి నుండి అతని పతనం ప్రారంభమవుతుంది. ఆడది ఏడవడం తప్పు కాదు. ఆడదాన్ని కన్నీటిని చూసి కూడా జాలిపడిన మగాడి కోసం ఏడవడం తప్పు. అది ప్రేమికుడు అయినా సరే, మొగుడు అయినా సరే. రాసిన ప్రతి అక్షరం అద్భుతం కాకపోవచ్చు, కానీ ప్రతి అద్భుతాన్ని ఈ ప్రపంచానికి పరిచయం చేసేది అక్షరం మాత్రమే. పగటిపూట నిద్ర వస్తుందంటే శరీరం బలహీనంగా ఉందని అర్థం. రాత్రిపూట నిద్ర రావడం లేదంటే మనస్సు బలహీనంగా ఉందని అర్థం. గొర్రె కసాయివాడిని నమ్ముతుందో లేదో తెలియదు, కానీ మనిషి మాత్రం మాయమాటలు చెప్పేవాడినే నమ్ముతాడు. పిరికివాడు ఓడకముందే ఓటమి భయాన్ని నిర్మించుకుంటాడు. ధైర్యవంతుడు గెలవకముందే గెలవగలనని దృఢ విశ్వాసంతో అడుగులు వేస్తాడు. ఎప్పుడైతే ఒక మనిషి నీతో మాట్లాడడం మానేస్తాడో అప్పటి నుంచి నీ గురించి ఇతరులతో మాట్లాడడం మొదలు పెడతాడు. గుర్తుంచుకో, బాధ్యతలు లేని బంధాలు, నిజాయితీగా లేని ప్రేమలు, యోగ్యత లేని స్నేహాలు, నమ్మకం లేని జీవితాలు ఎప్పటికైనా విడిపోవచ్చు. అవి ఎప్పటికీ మనకు శాశ్వతం కావు. సంతోషం నేర్పలేని ఎన్నో విషయాలు కన్నీళ్లు నేర్పిస్తాయి. గెలుపు నేర్పలేని ఎన్నో పాఠాలు ఓటమి నేర్పిస్తుంది. స్నేహం నేర్పలేని ఎన్నో జాగ్రత్తలను మోసం నేర్పిస్తుంది. అందుకే అంటారేమో, ఏమి జరిగినా అన్నీ మన మంచికేనని. సముద్రంలో చుట్టూ ఉండే నీరు ఓడను ముంచివేయలేదు. ఆ నీరు లోపలికి చేరితేనే ప్రమాదం. అలాగే మన చుట్టూ ఉండే సమస్యలు మనిషిని కుంగదీయలేవు. వాటిని మనసులోకి తీసుకుంటేనే ప్రమాదం. నిన్ను నిందిస్తున్న వారందరినీ దూరం చేసుకోకండి. పొగుడుతున్న వారందరికీ పల్లకి మోయకండి. కావాలనే నిందించేవారు ఉంటారు. మీకు మంచి జరగాలనే నిందించేవారు కూడా ఉంటారు. ప్రతిఫలం కోసం పొగిడేవారు ఉంటారు. ప్రతీకారం కోసం పొగిడేవారు ఉంటారు. ఎవరు ఏ విధంగా అనుకున్నా సరే, మనలోని లోపాలను పరిశీలించుకున్న రోజు పొగడ్తలు పరిచారకులుగా, నిందలు విజయానికి నిచ్చెనలుగా అయిపోతాయి. లైఫ్ని ఒక చిత్తు కాగితం అనుకో. దాంట్లో నీకు నచ్చింది రాసుకో. అది ఎవ్వరికీ ఉపయోగపడని అవసరం లేదు. కేవలం నీకు ఉపయోగపడితే చాలు. నీకు అర్థమైతే చాలు. మన దగ్గర ఏమీ లేనప్పుడు మనల్ని చేరతీసినోడే నిజమైన స్నేహితుడు.
అలాంటి వాళ్ళని ఎప్పటికీ మరవకూడదు. మనం రాసే అక్షరాలు తప్పైతే వాటిని సరిదిద్దడం సులభమే, కానీ మనం నడిచే మార్గం తప్పైతే తిరిగి సరిదిద్దడం అంత సులభం కాదు. ఈ ప్రపంచంలో నటించే వాళ్ళే సంతోషంగా ఉంటారు. నీతి, నిజాయితీ, మానవత్వంతో ఉండేవాళ్ళు బాధతో ఒంటరిగానే ఉంటారు. మన జీవితంలో ఆలోచించి కట్టవలసింది రెండు. అవి ఒకటి ఇల్లు, రెండు తాళి. ఆలోచించకుండా కడితే మొదటిది అప్పుల పాలు చేస్తుంది, రెండవది తిప్పల పాలు చేస్తుంది. ఊరి స్నేహం ఊపిరి ఉన్నంత వరకు ఉంటుంది, పట్నం స్నేహం పైసలు మరియు పని ఉన్నంత వరకే ఉంటుంది. పరమశివుడు అంతటివాడే తన భార్యకు సగభాగం ఇచ్చాడు. కృష్ణుడు అంతటివాడే తన భార్య కాళ్ళు పట్టుకున్నాడు. మనం మనుషులం, కనీసం భార్య కంట్లో కన్నీరు రాకుండా ప్రేమగా చూసుకోలేమా? భార్య అంటే బానిస కాదు, తల్లి తర్వాత తల్లి. అందుకే దేవుళ్ళు సైతం తమ భార్యలకు అంతటి విలువను ఇచ్చారు. వెదజల్లిన అన్ని విత్తనాలు మొక్కలు కాలేవు, అన్ని మొక్కలు చెట్లు కాలేవు, అన్ని చెట్లు పండ్లు ఇవ్వవు. అలాగే జీవితంలో కూడా అన్ని పరిచయాలు బంధాలు కాలేవు. కొన్ని జ్ఞాపకాలుగాను మరికొన్ని గాయాలుగాను మిగిలిపోతాయి. వచ్చేవి పోయేవి మూడు: పేదరికం, వ్యాధి, డబ్బు. వచ్చినా పోనివి మూడు: కీర్తి, జ్ఞానం, విద్య. పోతే రానివి మూడు: కాలం, యవ్వనం, పరువు. వెంట వచ్చేవి మూడు: పాపం, పుణ్యం, నీడ. 100 పేజీలు ఉన్న పుస్తకంలోనే తప్పులు ఉన్నప్పుడు 100 ఏళ్ల జీవితంలో ఎన్నో ఉంటాయి. సరిదిద్దుకోవాలి. అలాగే సరిదిద్దుకుంటూ చదువుకోవాలి. అది పుస్తకమైనా జీవితమైనా. ప్రపంచంలో ఒక్క మనిషికి మాత్రమే ఉండే ప్రమాదకరమైన మానసిక రోగం ఓర్వలేనితనం. తనకు లేనిది ఉన్న వాళ్ళను చూసి ఏడ్చేవాడికి ఎన్ని ఉన్నా వాడు నిత్య దరిద్రుడే. కొంతమంది అడుగుతారు కదా, చచ్చాక డబ్బులు తీసుకుని వెళ్తావా అని. వాళ్ళందరికీ చెబుతున్నాను, చచ్చాక శవాన్ని తీసేందుకు కూడా డబ్బులు చాలా అవసరం. మీ గమ్యాన్ని నిర్ణయించేది మీ చేతులు తప్ప మీ అరచేతి గీతలు కాదు. మనసు లేని మనుషులు మన చుట్టూ ఉన్నంత వరకు మనసున్న మనుషులకు మానసిక బాధ తప్పదు. లైఫ్ ప్రశాంతంగా ఉండాలంటే రెండే మార్గాలు: ఒకటి, నీ సమస్యను ఇతరులకు చెప్పకూడదు. రెండు, ఇతరుల సమస్యల్లో నువ్వు తలదూర్చకూడదు. కన్నీటి చుక్క కారిస్తే కాదు, చెమట చుక్కలు చిందిస్తేనే విజయం సాధించగలరు. మూర్ఖులతో వాదన బోర్లించిన కొండపై నీళ్లు పోసినట్లు. నీరుని ఎంత పోసినా చుక్క నీళ్లు కూడా లోపలికి వెళ్ళవు. అలాగే మూర్ఖుడితో ఎంతసేపు వాదించినా ఫలితం శూన్యం. కోపంతో ఒక దెబ్బ కొట్టినా కొన్నాళ్ళకి మరిచిపోతాం, కానీ మంచిగా నటించి నమ్మకం మీద కొడితే దానివల్ల బాధపడ్డ మనసు కొన్నాళ్లకు మనుషుల్ని నమ్మటమే మానేస్తుంది. అనుమానంతో చేసే కాపురం, అమాయకత్వంతో జీవించే జీవితం, అయిష్టంతో భుజించే భోజనం, అడుక్కొని ప్రేమించుకునే ప్రేమ ఎప్పటికైనా ప్రమాదమే. మన పక్కన ఉన్నవాడి కంటే పగవాడు మేలు. ఏమన్నా ఎదురుగా చేస్తాడు, కానీ మన పక్కన ఉన్నోడు మాత్రం ఎప్పుడు వెన్నుపోటు పొడుస్తాడో తెలియదు. ప్రపంచంలో దేనినైనా కొలవడం సులభమేమో కానీ మనసులో ఉన్న బాధలను కొలవడం ఎవరికీ సాధ్యం కాదు. నువ్వు ఎంత మంచివాడివైనా కావచ్చు, కానీ జనాలు వారి అవసరం మరియు మూడ్ను బట్టి నీ క్యారెక్టర్ను నిర్ణయిస్తారు. నువ్వేమీ బాధపడకు, నువ్వు మాత్రం నీలా ఉండు. వారి కోసం మారితే నీకంటూ ఒక క్యారెక్టర్ లేకుండా పోతుంది. మంచో చెడో నీలా నువ్వు ఉండు చాలు. అడగందే ఎవరికీ సలహాలు ఇవ్వకండి, వినరు, విన్నట్టు నటిస్తారు. ఒకవేళ మీరు నచ్చకపోయినా, మీ మాటలు నచ్చకపోయినా మిమ్మల్ని దూరం పెడతారు. కాదంటే మిమ్మల్ని బ్లాక్ కూడా చేస్తారు. దూరంగా ఉంటే విడిపోతారు, మాట్లాడకుండా ఉంటే మరచిపోతారు అనేవి అబద్ధాలు. మనసులో ఉంటే చాలు, అంతకంటే దగ్గర ఇంకా ఏముంటుంది? మనుషుల మధ్య దూరం కొన్నిసార్లు మనసులను దగ్గర చేస్తుంది. మనుషుల మధ్య దూరం ఉంటే పర్వాలేదు, కానీ మనసుల మధ్య దూరం ఉంటేనే సమస్య. మనం మాట్లాడేది కేవలం మనకు మాటలే కావచ్చు, కానీ వినేవాళ్ళకి అవి తూటాలు. ఆ తూట మెదడుకి తగిలితే పర్వాలేదు, కొన్ని రోజుల్లో మర్చిపోతారు. కానీ గుండెకి తగిలితే బతకలేరు. మాటలు విలువైనవే కావు, కత్తి కన్నా పదునైనవి కూడా. ఈ జీవితంలో సంపాదించిన ధనం మరుజన్మలో పనికిరాదు, కానీ ఈ జన్మలో చేసుకున్న పుణ్యం జన్మజన్మలకు పనికి వస్తుంది. డబ్బుకు మనిషికి మార్చే బలం ఉంది అంటారు, కానీ అది నిజం కాదు. డబ్బును చూస్తే మారిపోయే బలహీనత మనిషికి ఉంది.
ఆలోచించి తీసుకున్న నిర్ణయం, కష్టపడి తెచ్చుకున్న అవకాశం, ఓటమి తర్వాత వచ్చే అనుభవం, గొప్ప వ్యక్తిత్వం వల్ల వచ్చే అభిమానం ఎప్పటికీ వృధా కావు. ఈ ప్రపంచంలో అన్ని బంధాలు డబ్బుతోనే ముడిపడి ఉంటాయి. అది అందరికీ తెలిసిన నిజం. కానీ ఏమీ తెలియనట్లు ప్రేమలు చూపిస్తుంటారు కొందరు. మనిషి జీవితంలో తాను బతికిన గొప్ప స్థానం తల్లి గర్భంలో ఉన్న 9 నెలలు. ఎందుకంటే అక్కడ ఏ మనిషి తప్పు చేయడు. ఎంత చీకటి ఉన్నా భయం వేయదు. దేని మీద ఆశ ఉండదు. నాది అనే స్వార్థం ఉండదు. ఎప్పుడు ప్రశాంతంగా ఉండేది కూడా తల్లి గర్భంలో మాత్రమే. అందుకే మనిషి చూసిన గుడి తల్లి గర్భం, మనిషి చూసిన తొలి దైవం తల్లి ప్రేమ. జీవితం నిజాయితీ పరుడిని ఏడిపిస్తుంది, నిందలు వేసేవారిని నవ్విస్తుంది, మాటకు కట్టుబడి ఉండేవారిని అవమానిస్తుంది, మాటలు మార్చేవారిని గౌరవిస్తుంది. మనల్ని భారం అనుకునే వారికి దూరంగా ఉండాలి, మనల్ని బంధంగా భావించేవారికి దగ్గరగా ఉండాలి. అప్పుడే మన వ్యక్తిత్వానికి విలువ ఉంటుంది. నువ్వు కంటితో చూడనివి, చెవులతో విననివి ఎప్పుడూ నమ్మవద్దు, ఇతరులకు చెప్పవద్దు. ఎందుకంటే కొంతమంది చెప్పే మాట వల్ల కొన్ని స్నేహాలు చెడిపోతాయి, కుటుంబ బంధాలు తెగిపోతాయి. ఒకసారి నమ్మకమంటూ పోయాక ఆస్తులను నమ్మినా కూడా అభిమానాన్ని, ఆప్తులను సంపాదించుకోలేం. పుస్తకాలు చదివితే జ్ఞానం మాత్రమే వస్తుంది, మనుషుల్ని చదివితే లోకజ్ఞానం తెలుస్తుంది. ఈ రోజుల్లో జ్ఞానం లేకపోయినా బ్రతకచ్చేమో, కానీ లోకజ్ఞానం తెలియకపోతే ఈ మనుషుల మధ్య బ్రతకడం చాలా కష్టం. అసూయతో బ్రతికేవారికి సరైన నిద్ర ఉండదు, అహంకారంతో బ్రతికేవారికి సరైన మిత్రులు ఉండరు, అనుమానంతో బ్రతికేవారికి సరైన జీవితమే ఉండదు. ఇవి మన జీవిత సత్యాలు. జీవితం అనే పొలంలో సమస్యలనే కలుపు మొక్కలు పెరుగుతూనే ఉంటాయి. అలాగని పొలం వదిలి వెళ్ళిపోకూడదు, కలుపు మొక్కలు తప్పిస్తూ జీవించాలి. ఒక మార్గం మూసుకుపోయినప్పుడు తప్పకుండా మరో మార్గం తెరిచి ఉంటుంది. దాన్ని గుర్తించడమే విజయానికి మార్గం. ఎవరినీ చులకనగా చూడకు. ఎవరికి తెలుసు, ఈరోజు నువ్వు తొక్కిన రాయి కూడా రేపు శిలగా మారి గుడిలో దైవంగా మారవచ్చు. మనిషి జీవితం కూడా అంతే.